సాధారణంగా డిగ్రీ అయ్యాక బీఈడీ తర్వాతన డీఎస్సీ రాసి, తర్వాత పరీక్షలకి వాళ్ళు ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. అయితే ఆ మధ్యన సుప్రీంకోర్టు తను ఇది ఇప్పుడు న్యాయస్థానాలు ఎట్లయినయి, విధానపరమైన నిర్ణయాలు కూడా వాళ్ళే తీసేసుకున్నారు. చట్టం కూడా వాళ్ళే చేసేస్తున్నారు. అందులో భాగంగా టెట్ నిర్వహించాలి దేశవ్యాప్తంగా. టెట్ నిర్వహించిన తర్వాత అంటే టెట్ అనేది టీచర్ల అర్హత పరీక్ష పెట్టాకనే వాళ్ళని తీసుకోవాలి. అలాగా ఇంతవరకు కానోళ్ళని కూడా అట్లా తీసుకోవాలి. ఒక 5 ఏళ్ళు రిటైర్మెంట్ వాళ్ళ వరకు ఎగ్జామ్షన్ గాని, మిగతా వాళ్ళు టీచర్లు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న టీచర్లు కూడా ఇది చేయాలన్నారు. అట్లెట్లా వస్తది? ఓ న్యాయమూర్తి గారికి హైకోర్టులో అయినా, సుప్రీంకోర్టులోనైనా అలాంటి పరీక్షలేమి రావట్లేదే. ఇక్కడ వీళ్ళు పోని చదువులు ఆళ్ళెందుకని లా చేశారు, ప్రాక్టీస్ చేశారు. ఇక్కడ బీఈడీ చేసి డీఎస్సీ పూర్తయ్యాక కదా వస్తుంది. అట్లాంటోళ్ళకి మళ్ళీ టీచర్ అర్హత పరీక్ష ఏంటి? ఎవడు పెడతాడు ఆ పరీక్ష? అంటే వాళ్ళని ఒక అయోమయం, ఆందోళనకు గురి చేయడం. దాని మీదన రివ్యూకి వెళ్లారు సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గరికి. అది తేలకముందు ఇప్పుడు టెట్ పరీక్షలు టీచర్లు కూడా కావాలంటే రాసుకోవచ్చు. వద్దనుకున్నా సరే వాళ్ళకి ఒప్పుకుంటాము రివ్యూకి వెళ్తే గనక అన్నటువంటిది ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇన్ని సంవత్సరాలు టీచర్లుగా పనిచేసినోళ్ళు, ఇప్పుడు మేము టీచర్లకి అర్హులమే అని మళ్ళీ టెట్ రాయాలా? ఇదెక్కడ విచిత్రమైనటువంటిది? అవసరమైతే ప్రభుత్వం టీచర్ల తరపున కోర్టులో వెయ్యాలా? ఏందయ్యా ఎప్పుడోసారి రిక్రూట్ అయిపోయినటువంటి వాళ్ళు డీఎస్సీ, ఆ తర్వాత ఇంటర్వ్యూలు ఇవన్నీ పూర్తయ్యాక రిక్రూట్ చేసుకుని ఇన్ని సంవత్సరాలు చేస్తున్న వాళ్ళకి ఇప్పుడేంటి ఇకపైన టెట్ అమలు చేస్తాంలే అని చెప్పాలా? అలా కాకుండా మీరు టెట్‌కి ఎగ్జామ్ రాయండి అని చెప్పడం ఏంటి? ఇదెక్కడ విచిత్రం? మరి ఉద్యోగ సంఘాలు ఏం మాట్లాడతాయి? టీచర్ల సంఘాలు ఏం మాట్లాడతాయో చూడాలి.